ఏమైంది జానకి? అరే ఏమైంది? గౌతమ్ గుడ్ మార్నింగ్ జాను. నువ్వు నా దగ్గర కూడా దాచావు కదా? దాచానా? ఏంటి? జాను, అది చెప్దాం అనుకున్నాను, కానీ నేను ఐఏఎస్ చదువుతున్నానంటే నీ ముఖానికి అంత ఉందా అని అంతరగతాలు చేస్తారు, అందుకే చెప్పలేదు జాను. నా బంగారు కొండ, ఒరే మనవడా, నా పేరు నిలబెట్టావురా. ఒరే గౌతమ్, ఇన్నాళ్ళు నువ్వు మా మధ్యలో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉందిరా. కంగ్రాచులేషన్స్ కలెక్టర్ గారు. ఛాయా, మనోజ్, ఏంటండి? ఏంటేంటి ఈరోజు పేపర్ చూసావా? ఏమైందండి? ఆ స్కౌండర్లు ఏం చేశాడు తెలుసా? ద గ్రేట్ కాళోజీరావు గారి పక్కన వాడి ఫోటో. హీఈస్ ట్రైంగ్ టు పుట్ మీ టు షేమ్. నా పరువు తీయడానికి వాడు ఇలా చేసుంటాడు. స్టాప్ ఇట్ డాడ్. వాడేమీ మీ పరువు తీయలేదు, మీరు గర్వపడేలానే చేశాడు. ఎస్, వాడు ఐఏఎస్ టాప్ ర్యాంక్లో పాస్ అవడం నిజం. ఐఏఎస్ పాస్. మన కుటుంబం మళ్ళీ ఇలా కలిసి సంతోషంగా ఉండటానికి మీరు అంటున్నట్టు ఏ దేవుడో కారణం కాదు, మా తమ్ముడు. ఇవన్నీ మీకు తెలియకూడదని వాడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? అవునన్నయ్య, నాన్నగారు నా నుంచి ఆశిస్తుంది ఈ కార్పొరేటర్ తయారు చేయడం కాదు. నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యానంటే ఆయన కలిగే తృప్తి ఇంకా దేంట్లోనూ కలగదన్నయ్య. నేను ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. అది సాధించిన రోజు గర్వంగా నాన్నగారు నేను మీ కొడుకునే అని చెప్పుకుంటాను అన్నయ్య. అంతవరకు ఆయనకి ఏం చెప్పొద్దు ప్లీజ్. మనం వాడి విషయంలో చాలా తప్పు చేశాండి. పదండి, గౌతమ్ని ఇంటికి తీసుకొద్దాం. లేదు లేదు ఛాయ, ఇంతవరకు నేను వాడిని నా కొడుకుని అంగీకరించుకుంటా. ఈరోజు ఐఏఎస్ అయ్యాడని ఏ మొహం పెట్టుకొని నేను నీ తండ్రిని ఎదురుపడగలను? వాడి కళ్ళలోకి చూసే ధైర్యం, అసలు నాకు ఆ ధైర్యం. మీ మ్యారేజ్ రిసెప్షన్ కూడా ఇంత గ్రాండ్ గా జరగాలి కదా బాను? ఎక్కడ నా భార్యమని? గౌతమ్ ఐఏఎస్ నా తమ్ముడండి. అలాగా? నా సొంత తమ్ముళ్లాగా. సంతోషం అండి. గౌతమ్ ఐఏఎస్ నా తమ్ముడే, నీ సొంత తమ్ముళ్లాగా. ఆల్రెడీ చెప్పేసావమ్మా. చెప్పేశానా? రండి రండి, మీరు వచ్చారని తెలిస్తే గౌతమ్ చాలా సంతోషిస్తాడు. రండి. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు కొంచెం లేవండి. కమ్ కమ్ రండి రండి, కూర్చోండి. గౌతమ్, సార్ సార్ మా అమ్మ అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు సార్. సభకు నమస్కారం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వించే విధంగా ఐఏఎస్లో మన దేశంలోనే టాప్ ర్యాంక్ సాధించిన శ్రీ గౌతమ్ కుమార్ ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిస్టర్ గౌతమ్ కుమార్ ఐఏఎస్. అందరికీ నమస్కారం. క్షమించాలి, పిలుస్తుంది నన్నేనని నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. గౌతమ్ కుమార్ ఐఏఎస్ అనేది నాకు అలవాట్లేని పిలుపు. గౌతమ్ ఎస్ఎస్సీయే నాకు తెలిసిన పిలుపు. మా నాన్నగారికి నా మీద కోపం వచ్చినప్పుడల్లా నన్ను ముద్దుగా పిలుచుకునే పేరది. ఆయన ఎప్పుడు చదువు చదువు అని నన్ను తిడుతుంటే అప్పుడు నా సరదాలకు అడ్డుపడుతున్నారని నేను అనుకునేవాడిని. కానీ ఈరోజు
ఇంతమంది పెద్దలు ఉన్న సభలో నాకు సన్మానం జరిగేంత ఎత్తుకెదగాలనే చెప్పారని నాకు ఇప్పుడు తెలిసింది. నేను ఈ స్థానంలో నిలబడడానికి పరోక్షంగా మా బానక్క కారణమైతే ప్రత్యక్షంగా కాళోజీరావు గారు. వారికి నేను రుణపడి ఉంటానని చెప్పడం చాలా చిన్న మాట. ప్రతి మాస్టర్కి తన జీతం పెంచినప్పుడు ప్రమోషన్ వచ్చినప్పుడు కలిగే ఆనందం కంటే తన స్టూడెంట్కి మంచి మార్కులు వచ్చి పాస్ అయినప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పది. ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. 2 సంవత్సరాల క్రితం ఒక సామాన్య మెకానిక్గా ఉన్న ఇతను నా దగ్గరికి వచ్చి నేను ఐఏఎస్ పాస్ అవ్వాలనుకుంటున్నాను సార్, మీ హెల్ప్ కావాలి అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఐఏఎస్ పాస్ అవ్వాలని ఆశ ఏమిటి అన్నాను. అది మా నాన్నగారి ఆశ సార్, ఎలాగైనా నెరవేర్చాలి అన్నాడు. ఆశ అందరికీ ఉంటుంది, కానీ అది సాధించాలంటే పట్టుదల కావాలి అన్నాను. ఆ క్షణం నుంచి అతనిలో కఠోర దీక్షను చూశాను. అది కేవలం ఐఏఎస్ పాస్ అవడానికి మాత్రమే కాదు, తన తండ్రి గుండె లోతుల్లోకి చేరటానికి. వాళ్ళ నాన్నగారు తనను ఐఏఎస్ ఆఫీసర్ చేసి ఒక అంతస్తు ఎక్కించాలనుకున్నాడు. కానీ అంతకు ముందే ఒక కొత్త రకం కార్బొరేటర్ తయారు చేసి శిఖరమే ఎక్కాడు, చరిత్ర సృష్టించాడు. శంభూ ప్రసాద్ ఐఏఎస్ జీవితంలో అనేక విజయాలు సాధించాడు. కానీ అన్నిటికంటే గొప్ప విజయం గౌతమ్ లాంటి కొడుకుని కనడం. ప్రతి ఇంట్లోనూ కొడుకులు ఉంటారు, కానీ ప్రతి ఒక్కరూ గౌతమ్ కావాలి. అదే తల్లిదండ్రులకు పిల్లలిచ్చే గౌరవం. అలాగే తల్లిదండ్రులుగా మనము వాళ్ళ అభిరుచులని, ఉద్దేశాలను గ్రహించి ప్రవర్తించాలి. అది మన కనీస బాధ్యత. యువర్ ఎక్సలెన్సీ, తమరు మరోలా అనుకోకపోతే ఆ మెడలు తన తండ్రి చేతుల మీదుగా తీసుకోవాలని అతని ఆశ. విత్ యువర్ పర్మిషన్. Oh, it's a great thing. Let him give. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శంభూ ప్రసాద్ ఐఏఎస్, మీరు ఎక్కడున్నా ఒకసారి డయాస్ మీదకి రావాలి ప్లీజ్. నాన్నగారు డెఫినెట్గా వచ్చే ఉంటారు. ఆయన ఈ ఆడిటోరియంలోనే ఎక్కడో ఉన్నారు. ఐ కెన్ ఫీల్ ఇట్. నాకు తెలుసు ఆయన కనీసం మా గౌతమ్ గారు నిజంగానే ఐఏఎస్ పాస్ అయ్యాడా అని చూడడానికైనా వచ్చుంటారు. డాడీ మీరు ఇక్కడే ఉన్నారు డాడీ, నాకు తెలుసు డాడీ. రండి డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ ఇది నిజం డాడీ, నాకు తెలుసు డాడీ, మీరు ఇక్కడే ఉన్నారు డాడీ. There he is. సారీ మై సన్. ఇదేంట్రా మళ్ళీ సీట్లు తీసుకొచ్చావు? మన కార్పొరేటర్ కనిపెట్టినట్టు మన కనిపెట్టావా? ఇది ఇచ్చే బదులు ఒక క్వార్టర్ ఇవ్వచ్చు కదా. రేయ్ అదిగోరా కొత్త పెళ్లి కూతురు వచ్చింది. అయితే అదిరా మ్యాటర్, మన సుమకి పెళ్లి కుదిరింది అనమాట. కొత్త పెళ్లి కూతురా చాలే పొండ్రా. ఏయ్, మా బావగారు ఎవరో తెలుసా? ద గ్రేట్ క్రికెటర్ కిరణ్. కిరణా? అయితే ఎంచక్కా మనం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవచ్చు. ఏంటదినా మీరందరూ నన్ను పెళ్లికి పిలవడానికి వచ్చారా? పిలుపులకు వెళుతుంటే సుమ నిన్ను చూడాలంటేను. వెడ్డింగ్ కార్డ్స్ మీద పేర్లు రాసేటప్పుడు ముందు నీ పేరు రాయమని చెప్పాం, కానీ మామయ్య గారు. షట్ అప్.
ఐడియట్ పేరు ఇంట్లో వినిపించకూడదని ఎన్నిసార్లు చెప్పాను మీకు? ఫోన్లే కదా అని పెళ్లికి పిలిస్తే మళ్ళీ వచ్చి ఇంట్లో తెచ్చేస్తాడా రాస్కెల్ అని అన్నారు కదా. మరి ఆయనే స్వయంగా వచ్చి నన్ను పెళ్లికి పిలుద్దాం అనుకున్నప్పుడు మీ చేత కార్డులు ఎందుకు రాయిస్తారు వదినా? అవును వదినా, పొద్దున్న నేను ఏదో పని చేసుకుంటున్నాను, చూస్తే కారు చాగింది, చూస్తే నాన్నగారు. చాలా రోజుల తర్వాత చూస్తాను కదా, ఒళ్ళంతా పరిగెత్తుకుంటే వాటేసుకుందాం అనుకున్నా వదినా. బట్టలేమో మాసిపోయి ఉన్నాయి, భయం వేసింది. ఆయన ఏంట్రా అక్కడే అయిపోయావు, ఎన్నాళ్ళైందిరా నేను చూసి అని ఒక్కసారి వాటేసుకున్నారు వదినా. తట్టుకోలేకపోయాను వదినా. ఇదిగో ఇదంతా తడుపుతూ ఏంట్రా చిక్కిపోయా అన్నారు వదినా. అంతే. రేయ్, నీ చెల్లెలు పెళ్ళి మొత్తం నువ్వే చూసుకోవాలి, రా బయలుదేరా అన్నారు వదినా. ఏంటి నమ్మట్లేదా? అయ్యో, ఇదిగో నాన్నగారే తన స్వస్థాలతో రాసిన ఆహ్వాన పత్రిక. అవునరా అన్నయ్య, నీ రైటింగ్ నాకు తెలుసురా. ఇది నువ్వే రాసుకున్నావు కదూ? ఓ, రైటింగ్లో దొరికిపోయాను రా. అంటే నాన్నగారు నిజంగా వచ్చారు వదినా, కానీ నా దగ్గర రాలా, ఆ ఇంటికి వచ్చారు. నన్ను చూశారు కూడా. డాడీ అని పలకరించకపోతే నీకు అర్హత లేదని చూశారన్న. పరాయి వాడిని పిలవడానికి వచ్చిన నాన్న నన్ను ఓ పరాయి వాడు అనుకొని కారులోంచి ఒక కాటు పాంప్లెట్ లాగేసిరా కళ్ళ కత్తుకుని తీసుకునేవాడిగా. కానీ నీకు ఈ పెళ్ళికి ఎటువంటి సంబంధం లేనన్నట్టు చూశారు వదినా. నేను చెడ్డవాడిని, కానీ నేను ఆయన కొడుకునేగా, మనిషినేగా.